అమ్రెహన్ జిల్లా హసన్పూర్ చాముండా అనే ప్రాంతంలోని జూలై 15వ తారీఖున ఒక వివాహం జరిగింది. సో, ఈ వివాహము తప్పకుండా మనం చెప్పుకోవాల్సిన వివాహము. సో, ఈ రోజు మనం ఒక మీడియాలోని లేదా ఒక సోషల్ మీడియాలోని వైరల్ అవుతూ ఉందంటే ఇటువంటి వాటి వెనకాతల లేదా ముందరకి గాని ఏవైనా కథనాలు ప్రత్యేకంగా ఉంటాయి. సో, ఈ రోజుల్లోని ఒక్క భార్యతోనే వేగలేకపోతున్న పరిస్థితి. ఒక భార్య అయినా, ఒక భర్త అయినా, ఒక పిల్లలైనా. సో, ఒక్క పిల్లలే ఇంటికి ఒకరు ఇద్దరొద్దు, ఒకరు ముద్దు, ముగ్గురొద్దు, ఇద్దరు ముద్దు ఇట్లాంటి కొటేషన్స్ చూస్తూ ఉన్నా. అలాగే ప్రభుత్వం గూడా సంతానానికి గాని, పిల్లలకి గాని పాపులేషన్ పెంచమని కొంతమంది చెప్తే, పాపులేషన్ పెరిగిపోయింది తగ్గించుకోండిరా బాబు అని చెప్పేసి నినాదాలు చేస్తూ వాటన్నిటి మీద రకరకాల మెడికల్ పరంగా తీసుకొస్తూ గూడా అప్పట్లోనే ఇంజెక్షన్స్ జేసి వాళ్ళకి ఆపరేషన్స్ జేసేసి పిల్లలు లేకుండా సంతానం ఒక్కరితోనే ఆపరేషన్ చేయించిన వ్యవస్థలను గూడా మనం చూసాం. బట్ ఇన్ని రకాల గడ్డు కాలాలను ఎదుర్కొంటూ గూడా ప్రస్తుతం ఉన్న ఈ తరుణంలో ఒకరితో ఓకే. ఒకరు సరిపోతారు. ఒకరిని పెంచడమే చాలా కష్టం. మనం ఆ ఒక్కరినే కరెక్ట్‌గా పెంచగలిగితే చాలు. ఒక భార్య చాలురా బాబోయ్! అని భయపడిపోతున్న పరిస్థితులు. ఎందుకంటే మనం రోజు చూస్తున్నాము డ్రమ్ములు, కుక్కర్లు, గ్యాస్ సిలిండర్లు ఇంకా ఇంకా చాలా చాలాను పామ్ కార్డ్‌లు, హార్పిక్ ఇంజెక్షన్‌లు ఒక్కటి కాదు చెప్పుకుంటే కోకొల్లలు. సో, ఇన్ని రకాలుగా భర్తల్ని వేధిస్తూ భర్తల్ని అంతు చూస్తున్న భార్యలు ఉన్నారు. అలాగే భార్యల్ని కూడా రకరకాలుగా అంతు చూస్తున్న భర్తల్ని కూడా చూస్తున్నాం. సో, ఒక్కరితోనే వేగలేని వీళ్ళు ఇద్దరు అనంటే ఎంత కష్టంగా మారుతదో సంసారం. ఇద్దరు మళ్ళా ఇద్దరికి ఇంకొక ఇద్దరు పిల్లలు. సో, ఇదంతా మళ్ళా ఎక్స్‌పాండ్ అయిపోతది. సో, ఇద్దరే చాలా ఎక్కువ అని అనుకుంటే ఇప్పుడు ముగ్గురంట. ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన యువకుడు జూలై 15వ తారీఖున. ఈ అబ్బాయికి 20 సంవత్సరాలు. ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్న యువతులు కూడా ముగ్గురు ఒకరు 18, ఒకరు 18, ఒకరు 20 సంవత్సరాలు. సో, అందరూ కూడా మేజర్‌లు. మరి వీళ్ళు మేజర్ ఏజ్ వచ్చే వరకు వెయిట్ చేసారా? ఒకేసారి చేసుకోవడానికి గల ప్లాన్ ఏంటి? వీళ్ళందరూ ఒకే కుటుంబ సభ్యులా? లేకపోతే అసలు ఎలా పరిచయం అయ్యారు? అనే విషయానికెళ్తే వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడున్న సోషల్ మీడియా కలుపుతున్న బంధాలు అన్నీ ఇన్ని కాదసలు. అవి తర్వాత ఉంటాయా? ఊడతాయా? అనేది పక్కన పెట్టేస్తే సోషల్ మీడియా ద్వారానే ఇటువంటి ఎక్స్‌టర్నల్ అఫైర్స్ గాని, ఇంటర్నల్ అఫైర్స్ గాని ఈ ఎక్స్‌పాండ్‌లనేవి గాని ఎక్కువగా జరుగుతున్నాయనేదైతే క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. కలియుగంలోన ఇప్పుడు ఏదైనా ఒక భయంకరమైన అస్త్రం ఉంది అనంటే అది సోషల్ మీడియా. సో, ఈ ముగ్గురు ఏంటంటే రీల్స్ అవి చేస్తూ ఉంటారు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు ఈ ముగ్గురు అమ్మాయిలు. ఈ ముగ్గురు అమ్మాయిలకి ఒకే అబ్బాయి ఇప్పుడు పెళ్లి చేసుకున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి ఎన్నో సినిమాల్లోని అంటే చిన్న చిన్నవి క్యారెక్టర్ పరంగాను అందరికీ కూడా హస్బెండ్‌గా చేశాడంట. సో, మరి హస్బెండ్‌గా యాక్టింగ్‌లోనే ఎంత పెర్ఫార్మన్స్ ఇచ్చాడో తెలీదు గానీ, నిజ జీవితంలో ఇంకెంత పెర్ఫార్మన్స్ ఇస్తాడో అని నమ్మిన ఈ ముగ్గురు యువతులు గూడా అబ్బాయిని చక్కగా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. మా ముగ్గురికి ఎలాంటి ఇబ్బంది లేదు. నీకు లేకపోతే మాకసలు ఇబ్బందే లేదనంటే ఏముందసలు బై వన్ గెట్ 3 ఫ్రీ లాగా చక్కగా ముగ్గురిని గూడా పెళ్లి చేసుకోవడానికి ఆ యువకుడు గూడా ముందుకొచ్చాడు. సో, అందరూ గూడా చక్కగా కలిసి షార్ట్ ఫిల్మ్స్, వీడియోస్, రీల్స్ చేసుకుంటూ గూడా జీవితాన్ని గడిపేయాలనుకున్నారేమో. మొత్తానికి తల్లిదండ్రులు ఒప్పుకోనట్టుగా ఉండడంతోని ఏది ఏమైనా మేము మేజర్‌లమే. మాకెటువంటి ఇబ్బంది లేదు. అందుకే మేము టెంపుల్‌లో వివాహం చేసేసుకుంటున్నాం అని చెప్పేసి ముగ్గురు యువతుల్ని గూడా ఆ యువకుడు ఆలయంలోని సాంప్రదాయబద్ధంగా వివాహాన్నయితే చేసుకున్నాడు. సో, మీడియా అడిగింది. ఎందుకు మీరు ముగ్గురిని ఎట్లా చేసుకున్నారు? ఎవరు వీళ్ళందరూ అని. మేము ముగ్గురం కలిసి పెరిగాము. ఇద్దరం అయితే అక్కచెల్లెళ్ళమి. ఇంకొక అమ్మాయి కూడా ఫ్యామిలీ మెంబరు. సో, ఈయన మాతో పాటు యూట్యూబ్‌లోని క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నప్పుడు మాకు హస్బెండ్‌గా చాలా సార్లు చేశాడు. ఆ హస్బెండ్‌గా చేసినప్పుడే మాకు ఆయన క్యారెక్టర్ చాలా నచ్చింది. సో, ఆ స్టైల్ మాకు నచ్చింది. మరి లైఫ్‌లో గూడా ఇదే వ్యక్తి మనకి భర్తగా ఉంటే ఎంత బావుంటుందని చెప్పేసి ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకొని దాన్ని మేము నిజం చేసుకోవాలనుకునే ప్రయత్నం పెళ్లి చేసేసుకోవాలనుకున్నాం. పెళ్లి చేసేసుకున్నాము. సో, చట్టపరంగా మేము పెళ్లి చేసుకున్న ముగ్గురమని మాకెలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ చట్టపరంగా ఏమైనా వైవాహిక జీవితం అంటే ఒకరు ఇద్దరిని చేసుకోకూడదు, ముగ్గురిని చేసుకోకూడదు ఇట్లాంటి రూల్స్ ఏమైనా ఉన్నప్పటికీ గూడా, మా ముగ్గురికి సమ్మతమైనప్పుడు చట్టానికి ఏం సంబంధం? మమ్మల్ని ఎందుకు చట్టం శిక్షించాలి? మేమందరం గూడా మేజర్‌లమే మైనర్స్‌ం గాదు. ఇప్పుడు మేము మేజర్స్‌మే అని జెప్పేసి. సో, లీగల్‌గా మాట్లాడుకుంటే చాలా రకాల రూల్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ముగ్గురు కలిసి ఇష్టపడే నలుగురు ఒక్కటయ్యారు గాబట్టి మరి ముందు ముందుకి చట్టం ఏం చేస్తుంది ఏంటనేది తెలీదు గానీ, మరి దీని మీద కుటుంబం ఏమైనా కేసులు పెడుతుందా? లేదు వాళ్ళు గూడా కాంప్రమైజ్ అయిపోతారా? సో, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మొత్తానికి ఈ ముగ్గురు ప్లస్ 1 నలుగురు ఫోటో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలోనే విపరీతంగా హల్చల్ చేస్తుంది. కొంతమంది స్వతంత్రానికి విచ్చలవిడితనానికి కొంతమంది చెప్తే కొంతమందేమో ఫ్రీడమ్ అని కొంతమంది అంటూ ఉన్నారు. కొంతమందేమో ముగ్గురితో ఎలా వేగుతావురా బాబు! ఒక్కదానితోనే మేము చస్తూ ఉన్నామని కొంతమంది అంటూ ఉన్నారు. సో, దీని గురించి మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే పెట్టండి.